ఏమంటారంటే డేజే బట్టానంటేనే డేజే 6 months కంటే ఎక్కువ బట్టలని చెప్పారు హాస్పిటల్లో. నేను ఇప్పుడు 10 months దాటింది. నేను టెస్ట్ చేయించుకున్నా, ఇప్పుడు కరెక్ట్ వచ్చాయండి. నార్మల్ స్టేజ్లో నార్మల్గా ఉన్నాను. నా పేరు సవిత, ముప్పలో ఉంటాను. లంగ్స్ స్ప్రెడ్ అయింది. సార్ దగ్గర తీసుకెళ్ళాము. తీసుకెళ్తే ఇంకా ఆ రోజు ఏ రోజైతే తెలిసిందో ఆ రోజు నుంచే నేను మెడిసిన్ వాడడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను 3 monthsలో నాకు 50% తగ్గింది అని చెప్పారు డాక్టర్. అసలు ఏమైనా రిపోర్ట్స్ అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఇది బతకదన్న ఆమెని 3 monthsలో ఈ రిపోర్ట్లు ఏంది ఇట్లా వచ్చినాయి అని వాళ్ళే పర్సన్. ఇంకా మళ్ళీ గోల్డెన్ ఎలెక్టర్, రిచ్ బేరీ, సూపర్ రిచ్ బేరీ, అష్టప్రక్ష ఒకటి, లైవ్ డైరెక్ట్ ఒకటి, తులసి టాబ్లెట్స్, మల్టీవిటమిన్. నాకు బ్లడ్ కూడా 7 ఉంది. ఇలా బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. ఈ అమ్మాయికి బ్లడ్ ఎక్కియాలి, ఎక్కిస్తేనే నేను కీమో పెడతామని చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్పినాక 1 weekలో నేను HP ప్లస్ 1 day వాడాను. వాడినాక 8.7 వచ్చిందా. ఇంకా అవసరం లేదు ఇంకా ఈమెకి బ్లడ్ ఎక్కియాల్సిన అవసరం లేదని చెప్పారు. నేను బతికానంటే డేజే, డేజే. నా పిల్లలు ఇంకా మ్యారేజెస్ కాలేదు, చిన్న పిల్లలు అంటే 23-25 years పిల్లలు. అసలు నేను పిల్లల్ని అనాథ చేసి వెళ్ళిపోతాను అనుకున్నాను. దేవుడి లాగా నాకు డేజే దొరికింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే మాకు 6 months మాత్రమే టైం ఇచ్చారు. 6 months కంటే ఎక్కువ బతకదు. డాక్టర్ ఏం చెప్పిందంటే ఇల్లు అమ్ముకోకు, భూమి అమ్ముకోకు, ఆస్తి అమ్ముకోకు, నువ్వు 1 కోటి రూపాయలు పెట్టినా 2 కోట్లు పెట్టినా డబ్బులు పోతాయి, మనిషి పోతుంది, మీరు మాత్రం పెట్టకండి అని చెప్పారు. చెప్తే మీరు బాధతోటి వచ్చేసి మన బ్రదర్ అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ద్వారా ఫ్రెండ్ ఉన్నాడు అతను. ఆ ఫ్రెండ్ ద్వారా ఈ కాదర్ సార్ పరిచయం చేశారు. పరిచయం చేసిన